చూడండి, పిల్లల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలట. దశాబ్ద కాలంలో అంటే 10 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా 1,09,430 మంది పిల్లలు చనిపోయారట. ఈ దేశం వెలిగిపోతుంది అనడానికి ఇగో ఇది నిదర్శనం. 10 సంవత్సరాల కాలంలో 1,10,000 మంది పిల్లలు చనిపోయారు సూసైడ్ చేసుకొని. 2014తో పోలిస్తే 2023 నాటికి 72% పెరిగినాయి మరణాలు. దేశం అభివృద్ధి చెందుతుందంటే మరణాలు తగ్గాలనా పెరగాలనా? 72% పెరిగినాయి. అంటే చాలా గొప్పగా వెలిగిపోతుంది అన్నట్టు. తెలంగాణలో 4,732 మంది ఆత్మహత్య చేసుకున్నారు 10 సంవత్సరాల కాలంలో. ఎంత ఘోరమైన విషయం అండి. ఆంధ్రప్రదేశ్లో 4,188 మంది ఆత్మహత్య చేసుకున్నారు 10 సంవత్సరాల కాలంలో. తెలంగాణలో దేశంలో పరిస్థితి ఎందుకు పెరుగుతాయి ఆత్మహత్యలు? మొత్తం ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలు, నారాయణోడు, శ్రీ చైతన్యోడు, ఇక్కడ బయట రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా డబ్బులు పెట్టి ఇదే ప్రాణాలు కోల్పోతున్న పిల్లలు, ఉద్యోగం రాక ఆగమైపోయి జీవితాలని ఆగం చేసుకుంటున్న పిల్లలు, పేదరికము, అణచివేత, ఇట్లాంటి రకరకాల కారణాల చేత పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇగో 2014 నుంచి మొదలుకొంటే 2023 దాకా లెక్కలు చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరిచ్చారంటే ఎన్సీఆర్బి లెక్కలు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఆత్మహత్యలు 2014లో ఓవరాల్గా 6.1% ఉంటే 8.1%కి పెరిగింది. అంటే మొత్తం ఆత్మహత్యల్లో పర్సంటేజ్ 8.1% విద్యార్థులే. ఎంత ఘోరం ఇది. మహారాష్ట్రలో 2046, మధ్యప్రదేశ్ 1,459, ఉత్తరప్రదేశ్ 1,373, తమిళనాడు 1,339 తొలి 4 స్థానాల్లో ఉన్నాయట. చలో.